అందరికీ దండాలు. నేను మీ లాట్కాన్నారన్న. వెల్కమ్ టు ఈజం టీవీ. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక దుమారం రేగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే కాదు, అక్కడ ఆంధ్రలో తెలంగాణలో కూడా ఇప్పుడు ఇదే ఆ టాపిక్. ఏమైందంటే అందశ్రీ గారు రాసిన ఒక గొప్ప పాట తెలంగాణ గేయంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. అది చాలా మంచి విషయం. కానీ అది కీరవాణితోటి వాడిపించడం మాకు ఇష్టం లేదని తెలంగాణ కోసం కొట్లాడిన కవుల ఆందోళన, కళాకారుల ఆందోళన. ఎందుకు అంటే దాని వెనుకంగా చాలా కథలు చెప్తున్నారు. కొందరేమో మంచిదే అని కొంతమంది అంటున్నారు, కాదు కాదు కీరవాణి కాదు తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లతో కొట్టిపోయారని కొంతమంది అంటున్నారు. గిసువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం కనిపిస్తున్నది. ఇక మన తెలంగాణ ఆవిర్భావం కూడా దగ్గరకు వచ్చే దినం కాబట్టి ఈ లోపు ఇంకా గవర్నమెంట్ ఏమన్నా ఉల్టాపల్ట ఆలోచన చేసి దీన్ని మన ఇంకా తీసుకుంటుందా, లేకపోతే అట్నే ఒంటెదుప్పు కూడా పోతుందా అనే విషయాలు తెలంగాణ జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. గిసువంటి సందర్భంలో మన స్టూడియోకు తెలంగాణ ఉద్యమంలో కొన్ని వేల పాటలు మ్యూజిక్ అందించి పాడి తెలంగాణ సమాజాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా ప్రధాన పాత్ర ఆయన భుజాల మీద వేసుకొని మొత్తం చూసిన వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు కిషోర్ గారు మన స్టూడియోకి వచ్చారు. అన్న దండాలే. నమస్తే. బావురానా? బాగున్నా. అయితే ఇప్పుడు ఇక రాష్ట్రం మొత్తం ఏం నడుస్తుందో మీరు చూసిర్రు. అయితే ఫస్ట్ ఆ జోలి ముచ్చట మాట్లాడే ముందల ఈ రాష్ట్రము ఇంత ముందుకు 9 ఏళ్లలో 10 ఏళ్ల కాలంలో తెలంగాణ కవులకు అసలైన గుర్తింపు రాలేదని మీరే మొదట రాష్ట్రం వచ్చిన 3 నెలల నుంచే మీరు 4500 కిలోమీటర్లు భిక్షాటన చేసి ఈ తెలంగాణ సమాజం అస్తిత్వం కోసం పోరాడింది. మరి ఇప్పుడు ఆ గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సర్కార్ వచ్చింది. వీళ్ళు అప్పుడు ఆ గవర్నమెంట్ మీ కళాకారులను, కవులను, రచయితలను, మేధావులను, తెలంగాణ కోసం పాటుపడ్డోళ్ళను ఎట్లా చూసింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎట్లా చూస్తుంది? అయితే మామూలుగా తెలంగాణ ఆల్రెడీ రాష్ట్రంలో ఇప్పుడు రెండో ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చి కూడా 5 months అయింది. అవును. 5 నెలల్లో మనము ఒక అంటే ఎక్స్పెక్టేషన్ చేయకపోవచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఈ దుమారాలు ఇవన్నీ కూడా తెలుసుకుంటే మీరు అన్నట్లు వాళ్ళు అంటే మనకు ఒక నానుడు ఉంది. ఒక ఎడ్ల నాగలి కట్టి వ్యవసాయదారుడు నాగలి పోతే ఒక 2 నాగళ్ళు వెనుకున్నాయి అనుకో, ఆ నాగలి ఎట్లా పోతుందో ఈ వెనక నాగలి కూడా అట్లే పోవాల్సిందే, అట్లే పోతుంది. అది సిస్టమ్ ఉంటది. ఎందుకంటే వ్యవసాయదారులకు తెలుసు. అది నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి నాకు తెలుసు. ఏదైతే బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఎట్లయితే చేసిండో అదే పద్ధతి ప్రకారంగా పోతున్నట్లు కొంచెం అనిపిస్తా ఉన్నది. అంటే ఆ నాగలి వెనుక ఈ నాగలి, కేసీఆర్ నాగలి వెనుకనే మళ్ళా రేవంత్ రెడ్డి నాగలి పోతున్నదేమో అనేది అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడున్న వివాదం ఏదైతే ఉందో అది ఆ స్థాయికి తీసుకొచ్చింది, జనాలకు అదే రూట్లో పోతున్నారు అనేటటువంటిది అనిపిస్తున్నది. ఎట్లా చాలా తక్కువ రోజు. నేనేమంటాను పెద్ద మనిషి, ఇప్పుడు కేసీఆర్ 9 ఏళ్ల కాలంలో ఆ పాటను రాష్ట్రీయంగా ఒప్పుకునే లేదు. రేవంత్ రెడ్డి వచ్చిండు, ఒప్పుకుండు. మరి ఇది సంతోషించాల్సిన విషయమే కదా. సంతోషమే, కానీ పంటి కింద రాయి పడ్డట్లు మనము అన్నం తినేటప్పుడు ఎంత మంచి బియ్యం ఉన్నా పంటి కింద ఒక చిన్న రాయి పడితే కలుక్కుమంటది, అసలు ఆ అన్నమే తినబుద్ధి కాదు. అలాంటి పరిస్థితి వస్తుంది. వాస్తవానికి కేసీఆర్ అందశ్రీ అన్న చాలాసార్లు అంటే మొన్న కూడా ఒక వాయిస్ లో అన్నాడు, అసలు జై జై హే తెలంగాణ కోసం ఎవరు మాట్లాడిన రాయని. నేను మాట్లాడారా? నేను ఎన్నోసార్లు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, అవి కూడా పంపించిన. నేను ఆల్రెడీ మార్కెట్లకు పంపించిన. మొన్న పోయిన June 2వ తారీఖు నాడు నన్ను క్యూ న్యూస్ మల్లన్న పిలిస్తే అక్కడ పోయి కూడా జై జై హే తెలంగాణ కోసం మాట్లాడిన. రాష్ట్రం వచ్చి కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వం ఉన్నది, ఇలా రాష్ట్రం వచ్చి 9 ఏళ్ళు అయింది. ఆ 9 ఏళ్ళల్లో కూడా ఈ జై జై హే తెలంగాణ పట్టించుకోలేదు అనేటటువంటిది ఒక వెలుగు పత్రికలో ఆర్టికల్ వస్తే నేను దాని మీద అద్భుతంగా స్పందించిన. అందశ్రీ అన్న కూడా లైవ్కి వచ్చిండు, మాట్లాడి దానికోసం మాట్లాడేది. అయితే ఆ దాని మీద మనోడు అందశ్రీ అన్న ఎవరు మాట్లాడలేరు అనేటటువంటిది ఒక తప్పు మాట అనేటటువంటిది నేను ఖచ్చితంగా నమ్ముతా. చాలా మంది మాట్లాడారు, 100% మాట్లాడినరు. ఆ రాష్ట్ర గీతంగా ఒకవేళ పెట్టుంటే అనేక మంది సంతోషపడతారు. అసలు ఆ పాట వద్దన్నటువంటి ఎవరు లేడు, దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. దాన్ని కాంగ్రెస్ పార్టీ నిజంగా దాన్ని
రాష్ట్ర గీతంగా పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్పడము, అదే మాట మీద ఉండి పెట్టడము చాలా సంతోషకరమైనటువంటి విషయమే. మరి తెలంగాణలో మ్యూజిక్ ఇప్పుడు మీరు కొన్ని వేల పాటలకు చేసారు. ఇప్పుడు ఈ తెలంగాణలో అప్పుడు ఊపిన పాటలు, రాష్ట్రం కోసం తనలాడిన పాటలలో చాలా వందల పాటలు, అద్భుతమైన పాటలు. మరి మీలాంటి వాళ్ళు ఎవరు కనిపించలేదు అంటే మీరు ఉద్యమం కోసమే పనికొస్తారు ఆ పాటలు పాడనీకే. మరి వచ్చిన తర్వాత దాన్ని గౌరవించుకునే స్థానంలో మీ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు లేరా తెలంగాణలో? అదే ప్రాబ్లం ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం, సమస్య అందశ్రీ అన్న ప్రాబ్లమే అక్కడ వచ్చి పడ్డది. అది వాస్తవానికి ఆ మాట వెంటనే వెనక్కి తీసుకోవాలి అందశ్రీ అన్న వాస్తవానికి. ఎందుకంటే తెలంగాణలో నాలాంటి మ్యూజిక్ డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. అద్భుతమైనటువంటి పాటలు ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ లో చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాన్ని పక్కకు పెట్టి ఆయన ఆ ప్రేమరాజ్ అన్నటువంటి ఆ ఆడియోలో ఇద్దరు మధ్యలో జరిగినటువంటి ఆ డిస్కషన్ లో అసలు తెలంగాణలో ఒక్కడి పేరు చెప్పు, సంగీత దర్శకుడి పేరు ఎవడనోడు చెప్పనేటటువంటిది చాలా అభ్యంతరకరమైనటువంటి మాట. మా కళాకారులంతా అందరినీ అందశ్రీ అన్న ఒకటే దెబ్బతో ఒకటే మాటతో చంపేసేసాడు. పనికిరారు అనేటటువంటిది చెప్పగానే చెప్పినట్లు లెక్క చెప్పిండు. కాబట్టి ఇవాళ మాకు అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం లేదు. దానికి మాకు అవకాశాలు రాకపోతే అన్న మరి ఏం చేస్తాడు? మాకు అవకాశాలు ఎట్లా రప్పియగలుగుతాడు, ఎట్లా రానియగలుగుతాడు? అది ఆయన ఆలోచించాలి, ఆయన విఘ్నతగా వదిలేయాలి వాస్తవానికి. ఇప్పుడు మరి నేనేమంటున్నా, ఉద్యమంలో కూడా కిరవాణి లాంటి పెద్ద పెద్ద, ఇప్పుడు కిరవాణి మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాదనమ్మా, ఆస్కార్ లెవెల్లో 100% కాదనమ్మా. ఇప్పుడు ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే కొంతమంది ఏమంటారు అంటే మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది కవులు, కళాకారులు, రచయితలు, సింగర్లు ఏమంటారు అంటే మరి ఉద్యమం టైంలో కూడా 2010, 2009, 2005 అదే కిరవాణి లేకపోతే ఇంకోరితోటే పాటలు ఈయన రాసిన పాటలు వాడిపించుకోవచ్చు కదా. 100% నేను కూడా కిరవాణి అవసరం వచ్చిండు, అప్పుడు విష్ణు కిషోర్ ఎందుకు అవసరం వచ్చిండు, ఇప్పుడు నేను కూడా 100% అదే అంట. ఏమంటానంటే ఆ టైములో ఇవాళ తెలంగాణలో అనేక మంది మ్యూజిక్ డైరెక్టర్లు, అనేక మంది అప్పుడున్న అనేక మంది అంటే 3-4 మందో 5 మందో 10 మందో వాళ్ళంతా అద్భుతమైన సంగీతం పాటలు అందించారు, హిట్ అయినాయి, తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఊపిరి పోసినాయి. ఊపిరి పోసిన వాళ్ళను నువ్వు అవమానపరిచినట్లు మాట్లాడి ఇలా ఆ కళాకారులందరినీ చంపేస్తే ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇంకొకటి చెప్తా నేను, ఇది చెప్పాల కూడా. వాగు ఎండి పాయరు అనేటటువంటి పాట మీ అందరికి తెలుసు. నేను అద్భుతమైన పాట, గోరెటెంకన్న రాసినటువంటి పాటను నేను పాడిన, సంగీతం చేసిన. అది వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా అందాల తుందుబి అలచంద్రవంక జలమెరుపు తీగ తడి పరుపు బండ ఆరుగాలం పారెవాగుల నీరు చుక్క లేకపోయి వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా గంతులేసిన ఇసుక తీరం గరుకునేలైపోయినాది దుంకి ఈదిన కయ్యలల్లా కంపసెట్లే మొలిసినాయి గాలి కూగే రెల్లు పొదల జీవులెండిపోయినాయి వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా సీర సింగులు పైకి దోపి వార కొంగుల నడుము సుట్టి సౌడు సున్నమ్మరుగబెట్టి మైల బట్టలు సలువ చేసే సాకిరేవుల సవ్వడేది పరుపు బండల దరువులేవి వాగు ఎండి అంటే అంత ఆ పాటకు నేను సంగీతం చెయ్యడం పట్లనే దానికి జీవం పోసినట్లయింది అని చాలా మంది అన్నారు. నేను అనడం కాదు, అంటే నేను మట్టి వాసన తెలిసినోడిని. ఒక పల్లెటూరులో జానపద గేయాల వాసనను తెలిసి అది పునికి పుచ్చుకొని వచ్చినటువంటి వ్యక్తిని వాస్తవానికి. అందుకే నేను సంగీతాన్ని ఆ వాసనకు దగ్గరగా చేసిన. అసలు చాలా మంది ఆ పాట ఈయన ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే పాటను ట్యూన్ను తీసుకొని లిరిక్ మార్చి గోరెటెంకన్నతో మార్చిపిచ్చి అమ్మ మీద ఒట్టులో కీరవాణి గారు సంగీతం చేసి కీరవాణి గారు పాడి దాన్ని చిత్రమ్మ ఇద్దరు పాడినరు. పొద్దువాలిపోయేనో ఆ చంద్రవంక
నారే నారే నానో అని పాడిండ్రు. ఓకే. మరి అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఉమ్. చాలా మంది అన్నారు మరి అసలు ఆ ఇది పాట మరి మీరు ఇది హిట్ వాడేది అయింది, hit అది ఫట్ అయింది. అవును. మరి అట్లా అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఉమ్. కీరవాణి గారే చేయాలని, కీరవాణి గారు అంటే నాకు గౌరవం ఉన్నది. ఎన్నో పాటలైనా ఆయన పాటలు మేము విని పాడుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో అద్భుతమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉమ్. అద్భుతమైనటువంటి సినిమాలు చేసి ఒక ఆయన ఎందుకు ఇస్తున్నాడు రాజమౌళి గారు ఒక బాహుబలి సినిమాను ఉమ్. ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి ఒక సినిమాను రాజమౌళి గారు ఏదో రెహమాన్నో ఎవరినో పెట్టుకోవచ్చు. ఎందుకు పెట్టుకోవచ్చు? ఆయన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తే సంగీతం చేయాలా, ఆయననే నాకు కావాలా, మా ఇద్దరి కాంబినేషన్ అద్భుతంగా ఉన్నది, ఆయన చేస్తేనే నాకు అని అలా తమ్ముడు ఆయనకే ఇచ్చిండు కదా. మరి అలా తమ్ముడు ఆయనకి ఇచ్చినప్పుడు అన్న ఎవరికి ఇయ్యాలా? తెలంగాణలో ఉన్నటువంటి ఒక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నాకే ఇవ్వమంటలేదు. మరి ఇప్పుడు ఆయన అందశ్రీ అని అంటుండు, ఎవరున్నారు తెలంగాణలో? ఎవరున్నారంటే ఎవరెవరు ఉన్నారు చెప్పరా? అనేక మంది ఉన్నారు. వాళ్ళ పేరు మర్చిపోదు. అంటే తెలంగాణ ఉద్యమంలో చేసిన వాళ్ళ పేరు. నేనున్నా మ్యూజిక్ డైరెక్టర్, నేను అన్న పాటలు చేసిన, ఆల్రెడీ అన్న పాటలు చేసి ఉన్నా. నేను అన్న పాటలు నాకు మెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేనున్నా. మొన్న రేవంత్ రెడ్డిని అద్భుతంగా ఆవిష్కరించి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక అద్భుతమైనటువంటి పాటను అందించినటువంటి శరణ్ అర్జున్ ఉన్నాడు. అవును. యశో కృష్ణ ఉన్నాడు. అవును. అదే విధంగా ఆ సినిమాలకు చేసిండు. ఒక అలరవన్ ఉన్నాడు. అలరవన్న కూడా బ్రహ్మాండమైనటువంటి పాటలు చేసినటువంటి రవి కళ్యాణ్ అన్న ఉన్నాడు. సినిమా కూడా చేసిన ఆయన. పోనీ మా అందరం వద్దు, వందే మాత్రం సీన్ అన్న ఉన్నాడు. అనేక సినిమాలు చేసినటువంటి వ్యక్తి, సినిమాలు చేసి తెలంగాణ కోసం కొన్ని పాటలు, అద్భుతమైన పాటలు, మామూలు పాటలు కాదు. అన్న ఉన్నాడు. పోని ఎవరినో ఒక్కళ్ళను ఎన్నుకొని చేస్తే, ఎందుకంటే తెలంగాణ ఆ పాట అనేటటువంటిది ఒక రాష్ట్ర గీతం అనేది అస్తిత్వానికి సంబంధించినటువంటి పాట. అది చరిత్రలో ఈ భూమి ఉన్నంత కాలం ఆ పాట ఉండవలసింది. అంటే నీ దృష్టిలో నేనేం చెప్తాను సరే, మీరు అన్నది ఓకే. ఇప్పుడు మీరందరూ ఉన్నారు ఓకే, కీరవాణి గారితో వాడిపిస్తే మీకు వచ్చే నష్టం ఏంది ఒకవేళ? ఎందుకంటే అది ఆల్రెడీ ఊళ్ళలో పాడిరు, అందరికి తెలిసేనా. ఇప్పుడు మీకు మీ దగ్గర రాలేదని కోపమా, లేకపోతే కీరవాణికి ఇచ్చిరని కోపమా? ఆ కోపం ఈ కోపం ఏమీ లేదు. వాస్తవానికి ఆయన మమ్మల్ని చంపిండు, అందశ్రీ అన్న చంపేసిండు మమ్మల్ని. ఎట్లా చంపిండంటే, ఆ వాయిస్ వింటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఎవడున్నాడయా సంగీతం చేసేటోడు? ఒక 10 మంది పేర్లు చెప్పు, నాకు ఒక్కోడు పేరు చెప్పు నువ్వు అంటే ఒక 2 పేర్లు చెప్పిండు అన్న, ప్రేమన్న. చెప్తే అలా అంతా క్యాసెట్లు చేసుకునేటోళ్ళయ్యా. ఎంత అవమానం అది. మేము క్యాసెట్లు చేసుకునేటోళ్ళం అంటే మాకు అవకాశం రాక, సినిమాల అవకాశం రాక, అద్భుతమైన అవకాశాలు రాక, నీలాంటి వ్యక్తి మాకు అవకాశం ఇస్తే మేము అద్భుతంగా ఒక కీరవాన్లం అవుతాం, ఒక రెహమాన్లం అవుతాం. అవునా కాదు? అవకాశం అయితే రావాలి. నువ్వే మాకు ఇచ్చే అవకాశం, అంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని వేరేళ్ళ చేతిలో పెడితే మాకు ఇచ్చే వాళ్ళు ఎవరు? మమ్మల్ని అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అని ఎవరు అనాలా? అందులో ఇంకొక పదం కూడా అన్నాడు, కీరవానికి సరితూగే. దీంట్లో సరితూగుడు అనేది ఉండదు. సంగీతంలో రచనలో సరితూగడం అనేది ఉండదు. ఒక ఎవరో చేసినటువంటి పాట సూపర్ డూపర్ హిట్ అవుతుంది కాదా? ఎవరో ఇప్పుడు రేవంత్ రెడ్డికి మీద చేసినటువంటి పాట అంతా సూపర్ డూపర్ హిట్ అయిపోయి నర్సిరెడ్డికి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అవకాశం ఇచ్చేసి పాటలు పాడించుకున్న చరిత్ర. ఆంధ్ర ఎలక్షన్ అంతా ఆయననే వాడిండు, ఈ ఎలక్షన్ లో కూడా ఆయననే వాడిండు. అంతేందుకు ఇంకొక మాట, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సంక్రాంతి పాటలు చేసిండు, మొత్తం మన తెలంగాణలో పిలిచి చేసి, మరి తెలంగాణలో గతి లేదన్నట్లు మాట్లాడడం అనేది, అంటే మాట్లాడకపోయేది ఉంటే వాస్తవానికి ఏంటంటే, నాకు సరితూగా కూడా పదం కాదు, నాకు కరెక్ట్ కంఫర్ట్ ఉండేటటువంటి వాళ్ళతోని నేను చేసుకుంటున్నా అన్న అయిపోయేది వాస్తవానికి. అది అనకుండా అసలు కళాకారులే లేరు ఇక్కడ, అసలు కళాకారులే లేరు, నా అంత రచయితనే లేడు, నా అంత అనలేడు దాంట్లో. కానీ దాని అర్థం అదే. అర్థం ఇంకొకటి నా కీర్తిని నరుకుతాం. నేను ఎందుకు నరుకుతాం? ఇప్పుడు మాకు ఇప్పుడే చెప్పిన ఒక అన్నదమ్ముల అనుబంధం, మాకున్నటువంటి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం ఎవరికి లేదు. మా ఇద్దరికి పెద్ద అనుబంధం కదా, 30 ఏళ్ల నుంచి ఒక జర్నీ జరుగుతోంది. తిన్నారు, పండుకున్నటువంటి అహంకారంతో మాట్లాడి ఇవాళ తనే నరుక్కున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ అందశ్రీ కిరీటాన్ని, అందశ్రీ కీర్తిని కాంగ్రెస్ పార్టీ ఖతం చేయాలనుకున్నదా? లేదా కాంగ్రెస్ ఇలా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ కీర్తిని
ఆ వచ్చినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కీర్తిని ఇవాళ అందశ్రీ కథం చేస్తున్నాడు అనేది సందిగ్ధంలో పడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ దాపురించింది. అసలు ఒకవేళ రేపు 2వ తారీఖు నాడు ఆ పాట కింద రిలీజ్ చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అతులాకుతలం అయిపోయి కథమయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఒక దొంగకు తాళం చేయించినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఒక దుర్మార్గుడు అందరిశ్రీ దొంగ అంటారా మీ దృష్టిలో? ఒక దొంగకు అంటే అందశ్రీ దొంగ అంటలేండి, అంటే ఆయన గురించి ఒక కేసీఆర్ అనేటటువంటి దొంగకు తాళం చేయించినట్లయింది కదా. అంతే కదా. ఇప్పుడు ఒక కేసీఆర్ అనేటోడు ఈ పాటను పెట్టలేడు, ఆయన దొంగ అని మనం చిత్రీకరించినాము, ఆయన దుర్మార్గుడు అని పాటలు పాడినాము. ఓ కేసీఆర్ నీ కపట ప్రేమ మానుకో, ఓ ముఖ్యమంత్రి గారు నీ అబద్ధాలు మానుకో అని పాట పాడి ఆయనను 2015 నుంచి కేసీఆర్ ను ఉతికి అంటే ఒకటి ఉంటది ఇక్కడ, సినిమా హిట్ కావాలంటే మౌత్ పబ్లిసిటీ అంటారు. మనం వింటాం చాలా, ఎన్ని పోస్టర్లు వేసినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా మౌత్ పబ్లిసిటీ ఆ సినిమాని హిట్ చేస్తుంది. ఆ మౌత్ పబ్లిసిటీ ద్వారా కేసీఆర్ అనేటోడిని ఖతం చేసేసినాం, దించేసినాం, ఆయనను నామరూపం లేకుండా చేసినాం. అసలు ఆయన మాట కూడా ఆయన వేదం ఉండే, ఒకప్పుడు ఆయన మాట మాట్లాడితే ఒక వేదం లాగా ఫీల్ అయ్యేది జనం. ఇప్పుడు మరి ఇప్పుడు దానికంటే మంచిని తెచ్చుకున్నావా చెడుని తెచ్చుకున్నావా? మంచిని తెచ్చుకొని మంచి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏదన్నా మంచిగా చేస్తుంది. నా కళాకారులు ఎంతో మంది నష్టానికి గురైనరు, అనేక మంది కొత్త కళాకారులకు ఇచ్చిండ్రు. ఆ కళాకారులు ఇప్పుడు ఒక 500 మంది కళాకారులకు ఇస్తాడు ఈ రేవంత్ అన్న అనేది ఒక ఆశ ఉండే నాకు. ఆశను అడియాశ చేసి ఇప్పుడు ఈయన ఏం తప్పించుకున్నాడు. రేవంత్ అన్న ఏం చేసిండంటే తప్పించుకున్నాడు. నిన్న ప్రెస్ మీట్ లో ఈయన మీద నూకేసాడు. ఇప్పుడు ఈయన మీద నూకేసాడు. మా అద్దంకి దయాకర్ అన్న కూడా నాకు మంచి మిత్రుడు, నేనంటే బాగా ఇష్టం. ఇప్పుడు నేనే ఏమంటున్నాడు, నాకు ఏం లేదు, నేను తీసుకుపోయి మన కీరవాణి గారిని పరిచయం చేసిన, నాకు అంతకన్నా ఎక్కేం తెలియదు, ఆయనని నిర్ణయం చేసుకున్నాడు అని ఆయన మీద నూకిండు, ఈయన మీద నూకిండు. ఈయనకు ఫోన్ చేసి ఇట్లా అంటుండు. మరి ఈయనకు ఫోన్ చేస్తేనేమో ఈయన ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అసలు కళాకారులే లేరు, అసలు ఎవడున్నాడో చెప్పు, నువ్వు నా కిరీటాన్ని తలదన్నుతావా, తలదన్నుకో చూద్దాం అని మాట్లాడడం సమంజసమైనటువంటి పదం కాదు. ఇప్పుడు ఒకటనా, ఇప్పుడు ఒక్కసారి మా కోసం కొంచెం పాట పాడు. ఇప్పుడు మన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నా పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఎంతో మందిని మేమిద్దరం కలిసి అందశ్రీ అన్న నేను ఎన్నో స్కూళ్లకు, గవర్నమెంట్ స్కూళ్లకు పోయినాం. నేను అప్పుడు గవర్నమెంట్ స్కూళ్లకు ఒక ప్రోగ్రాం చేశాను, వాళ్ళ కళలను బయటకు తీయాలని వాళ్ళకు పోటీలు పెట్టి అది చేసిన సందర్భాల్లో ఆ పాట పాడుతుంటే ఎంతో ఆనందపడి వాళ్ళని పిల్లల్ని ఇట్లా అమ్ములుకొని వాళ్ళ దగ్గర మేమిద్దరం ఇట్లా నిలబడి ఏది ఫోటోలు దిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఫోటోలు దిగినటువంటి ఆయన ఎందుకు మారడం అంటే ఇప్పుడు ఆయన ఏదో కొంతమందికి పదవులు ఇస్తే కేసీఆర్ కు ఉల్టా మాట్లాడకుండా తగ్గిపోయారు అనేది జరిగింది, చూసినాం మనం. అవును, అదేది కొంతమంది గట్టే జరుగుతుందా? ఒక దేశపతి శ్రీనివాసు, ఒక గోరెటి వెంకన్న పదవులు ఇస్తే వాళ్లకు అసలు కళాకారులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ పాటను జై జయ హే తెలంగాణ జననీ జయకేతనం పట్టించుకునే పాపాన పోలే. ఆయన నిన్న దేశపతి శ్రీనివాస్ ఏమంటాడంటే వచ్చి ఆ కళాకారులను అవమానపరచడం చాలా బాధాకరం. నువ్వేం చేసినావు మరి అప్పుడు? ఇప్పుడు అందశ్రీని అవమానపరుస్తుంటే నువ్వేం చేసినావు? ఏం చేయలేదు కదా. ఆ జై జయ హే తెలంగాణను కేసీఆర్ ను ప్రశ్నించచ్చు కదా, ముడ్డెనకని ఉంటావు కదా, కేసీఆర్ ముడ్డెనక నుండి ఖచ్చితంగా అది పెట్టాలా, మనం రాష్ట్ర గీతం చేయాలని అనొచ్చు కదా. నేనేమంటున్నా అంటే అప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు అయినా గదే జరిగింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి అందశ్రీ అయినా గదే జరుగుతుంది, కళాకారులకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనేది నా ప్రశ్న. అదే నేను అంటున్నా, నేను మన రేవంత్ అన్నని అదే ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు రేవంత్ అన్న అందశ్రీ మీద వేసిండు, మీ కళాకారులను చంపుతున్నది అందశ్రీ అని చెప్పగానే చెప్పాడు కదా లెక్క. అది అదంతే కదా, దాని అర్థం అదే కదా. ఇప్పుడు అందశ్రీ అన్న సమాధానం ఇవ్వాలా, కళాకారులకు క్షమాపణ చెప్పాలా. క్షమాపణ చెప్పి నేనేమంటున్నానంటే తెలంగాణలో నువ్వు ఎవరినైనా కోరుకో, నువ్వు తెలంగాణ సంగీత దర్శకులతోని నువ్వు సంగీతం చేయించు,
అయితే లేకపోతే మ్యూజిషియన్లు పెట్టుకొని నువ్వే సంగీతం చెయ్యి, ఏమవుతున్నది? చేయొచ్చు, అది కూడా అవకాశం ఉన్నది. ఎంతమంది చెప్తలేరు? ఇప్పుడు ఏబురు సోమన మాతోని పాటలు చేసుకొని మాతో పాటలు చేసుకున్నాడు గతంలో, ఇప్పుడు ఆయనే సంగీతం చేస్తున్నాడు. పోయి కీబోర్డ్ ప్లేయర్ దగ్గర ఆయన పాటలు చేసుకుంటున్నాడు. అట్లా చేసుకో, ఏమైతుంది? నేను ఎవడు అంటాడు? ఇక్కడ ఓడితో చేసుకుంటే నువ్వే అబ్బా అందేశ్వరని మ్యూజిక్ చేసినాడు సూపర్ అంటాడు. గదరన్న పేరేసుకోలేదా? నా పాటకు వెనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన్న ఒరే రాజన్న, గజ్జలు గజ్జాలు 2 గజ్జలో రాజన్న. ఆ పాటకు సంగీతం రసమయ్య అని వేసుకున్నాడు. రసమయ్య కాదా? రసమయ్య. నేను సంగీతం చేస్తే నేను మన అంతడుగుల నాగరాజన్ అడిగిన, ఏంటి మీకు ఇంత అన్యాయమా? మీరు సంగీతం అంటే నాకేం తెలియదు అన్న, ఆయన ఆల్రెడీ అంటే ఇప్పుడు రేవంత్ అన్న తప్పించుకున్నట్లు ఆయన తప్పించుకున్నాడు. గట్లా అంటే ఆ సిడి మీద సంగీతం రసమయ్య బాలకిషన్ అని వేస్తే నేను ఆల్రెడీ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే, అన్న మాకేం తెలియదు, దయచేసి మమ్మల్ని క్షమించాలి. రసమయ్య బాలకిషన్ ఏమనుకున్నాడంటే నా గొంతు వినిపిస్తే చాలు. కేసీఆర్ దగ్గర కూడా ఆయన ఏం చేసిండంటే, ఒకవేళ మమ్మల్ని పరిచయం చేస్తే ఎక్కడ విష్ణుకిషోర్ సంగీతం చేసిండన్న కేసీఆర్కి తెలుస్తుందని నన్ను అనేక రోజులు టీ న్యూస్కు మాట ముచ్చటకు రానియలేనటువంటి పరిస్థితి రసమయ్య బాలకిషన్. రానియకపోతే అప్పుడు యాదృచ్ఛికంగా నేను వడ్డేపల్లి సీనన్న నన్ను తీసుకుపోయి టీ న్యూస్ లో కూర్చోబెడితే కేసీఆర్ లైవ్ లో ఫోన్ చేసి, ఈ పాటలని నువ్వు చేసినవా? ఇన్ని రోజులు ఆడున్నావా? నాకు అర్థం కాదు, నువ్వు నా ఇంటికి రా, నీతో భోజనం చేయాలని నన్ను ఇంటికి భోజనం పిలిచి భోజనం పెట్టి టీ న్యూస్ లో ఒక ప్రోగ్రాం పెట్టమని ఇస్తే వాళ్ళు అడ్డం పడ్డటువంటి చరిత్ర ఉన్నది. అక్కడ నాకు అడ్డం పడి అందేశ్వరన్న నాకు ఫోన్ చేసాడు, అరే నువ్వు దేశం అంతా తిరుక్కుంటుంటే వీడు ఆల్రెడీ రసమయ్య బాలకిషన్ ఆల్రెడీ ధూమ్తాడాక చేసేస్తున్నాడు, నువ్వు అడేవో ఇక కథం అన్నటువంటి సందర్భాలు కూడా. ఇవన్నీ నాకొక్కడికి తెలుసు. లోపల నొసుగులు ఎన్ని రకాలుగా చేసినారు, ఇవన్నీ కడుపు జించుకుంటే మొత్తం పేగులే కాదు, లోపల ఉన్న ప్రతిదీ కూడా బయటపడే పరిస్థితి. కానీ మనోళ్ళను మనం రక్షించుకుంటూ, వాస్తవం మనం మీరు అన్నాడు మనోళ్ళను. ఇప్పుడు ఇంకొక చర్చ కూడా నడుస్తున్నది తెలంగాణలో. చాలా మంది అన్నారు, మీరు అన్నారు రసమయ్య బాలకిషన్ గారితో సహా ఇంకా చాలా మంది అన్నారు. ఏమన్నారంటే, ఇదేమన్నా కాంపిటీషన్ పెట్టలే కదా, ఏది ఈ పాటనే ఉండాలని రాష్ట్ర గీతంగా ఈ పాట అందరూ ఓకే అన్నారు. కానీ ఆయన మాటకు, ఆయన వయసుకు, ఆయన సాహిత్యానికి విలువ ఇచ్చి తెలంగాణ ప్రతిరూపం అలా కనిపించింది కాబట్టి మేము ఇంకోరే మేము మాట్లాడలేదు. గూడంజన రాసిండు, గోరటెంక రాసిండు, గద్దరన్న రాసిండు, ఇట్లా చాలా మంది రాసిన పాటలు కూడా ఉన్నాయి. జయరాజన్న పాటలు ఉన్నాయి. అవును. అయినా కానీ ఏ ఒక్కరు మా పాట పెట్టాలి అని ఒక్కరు కూడా అడగలేదు. ఈయన అంటే అందరూ ఏకగ్రీవంగా సరే అని సప్పుడు కాకుంటున్నారు వాస్తవానికి. అవును. అట్లేమంటే దానిపైన మీరేమంటారు మరి? అంటే వాస్తవానికి అలాంటి పాట మళ్ళా ఎవరు రాయకపోవచ్చు, అంటే అంత అద్భుతమైనటువంటి పాట రాకపోవచ్చు. వాస్తవానికి అది గతంలో జరిగిన మాటనే. కొంతమంది రచయితలను శ్రీనారాయణ రెడ్డి గారిని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే నారాయణ రెడ్డి గారు ఏమన్నారంటే, కొన్ని సందర్భాలలో నా వాగు ఎండిపాయరో గోరేటి వెంకన్న వందే మాతరంతో గాని బాలసుబ్రహ్మణ్యంతో పాడిద్దామనంటే అక్కడ వందే మాతరం సీనన్న లేదు ఆయన గొంతు కరెక్ట్ సెట్ అయింది, నేను వాడితే అది హిట్ కాకపోవచ్చు, ఇదే గొంతు బాగున్నది, అది వదిలేద్దామని చెప్పేసి అని అదే గొంతు వదిలించడం జరిగింది. అదే విధంగా చూడాసక్కాని తల్లి అనే పాట ఉంది కదా, ఆ పాటను రమణ వాడిన తర్వాత బాలసుబ్రహ్మణ్యంతో పాడిద్దామని చెప్పేసి స్వయంగా బాలసుబ్రహ్మణ్యం చెప్పిన మాటనే, నేను చెప్పిన మాట కాదు అది. తీసుకుపోయి బాలసుబ్రహ్మణ్యంతో పాడిద్దామని చెప్పేసి ట్రాక్ వినిపిస్తే, వద్దు నేను పాడితే అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది, 100% ఇది రమణ వాడిందే బాగున్నది, అది అట్లనే ఉంచమంటే అది పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. ఎన్నో వేదికల మీద చేసినటువంటి ఇట్లా కొన్ని సందర్భాలలో వదిలేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే శ్రీనారాయణ రెడ్డి గారు ఏం చేశారంటే, నేను రాయకపోవచ్చు అంత, నేను అద్భుతమైన కవినే, నేను నారాయణ రెడ్డి గారి పాట కూడా చేసిన, సంగీతం చేసే అదృష్టం నాకు కలిగింది. ఆయన అన్నాడంట, ఏమన్నాడు, అంత అద్భుతంగా నేను రాయకపోవచ్చు, కుదరకపోవచ్చు, అదే బాగున్నది, దాన్నే వదిలేద్దాం అనేటటువంటి పరిస్థితుల్లో చాలా మంది రచయితలు తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి అందరూ ఒప్పుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో అది అందరూ పాడుకున్నారు, అంత అద్భుతంగా ఉన్నది. జనగణమన గీతం ఎంత అద్భుతంగా ఉన్నదో అంతకన్నా అద్భుతంగా ఇది ఉన్నది వాస్తవానికి. అది మనం ఒప్పుకోవాలి. అస్తిత్వానికి సంబంధించింది అది ప్రతిదీ కూడా వచ్చింది. దాంట్లో మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ఆగం చేస్తే పాటను ఇక ఇప్పుడు అది మనం
అంటే వాస్తవానికి అది దానికి ఒక మ్యూజిక్ అవసరమా ఫస్ట్ నాకు అవసరమే లేదు వాస్తవానికి. ఎందుకంటే జనగణమనం మనం మంచిగా వాడుకుంటాం, వందే మాత్రం మంచిగా వాడుకుంటాం, దీనికి ఎందుకు మ్యూజిక్ ఇగో కావాలా? ఒకటి ఒక చెప్పాలా? ప్రశ్న. అందేసి ఇంకొకటి ఏమైనా తగ్గిస్తారా? ఇప్పుడు వాళ్ళు తగ్గిస్తారా పెంచుతారా ఏమన్నా గానీ అందేశ్రీ అన్న తన చేతును తన మీద నెత్తి మీదనే పెట్టుకున్నాడు. వాస్తవానికి వాస్తవానికి ఏం చేయాలి ఆయన అంటే, రేవంత్ అన్నతోని ఆల్రెడీ వాళ్ళు చాలా స్పందించి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాడుకున్నారా అన్నాను తర్వాత ముచ్చటది. కొంతమంది ఏమంటారు, ఆయన జై జై హే తెలంగాణ పెట్టలేదని వాడుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు, గద్దరన్న చనిపోతే వాడుకొని అధికారంలోకి వచ్చిరని రకరకాలుగా వస్తాయి. అది కానీ అనేక మంది కేసీఆర్ ను ఓడగొట్టాలనే కంకణం కట్టుకొని వీళ్ళకు అధికారం ఇచ్చిండ్రు. వీళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ వాళ్ళు అసెంబ్లీలో డిక్లేర్ చేసిండ్రు. ఏం డిక్లేర్ చేసారు, జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతం పెడుతున్నామని అన్నారు. దాన్ని ఏం చేయాలా, ఒక పుస్తకంలా ఏదైనా తెలుగు టెక్స్ట్ లో పెట్టిపించి, ఇప్పుడు ఆల్రెడీ జూన్ వస్తున్నది, తెలుగు టెక్స్ట్ లో పెట్టేసి ఆ పుస్తకాన్ని ఈ మన అమ్మ సోనియా అమ్మతోని ఈ 2వ తారీఖు నాడు ఆవిష్కరింపజేసి రాష్ట్ర గీతంగా మేము ఆవిష్కరిస్తున్నాము అని పెట్టి ఒక 100 మంది మ్యూజిక్ ఒక 20-30 మంది మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్లు తెలంగాణలో అందరిని పిలిచి వేదిక మీద నిలబెట్టి జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అని ఓపెన్ చేయించేసి అందరితో పాడిచ్చి అది ఆవిష్కరించిన తర్వాత రికార్డింగ్ తర్వాత పెట్టుకుంటే అయిపోతుండే. అది ఎవరితో తర్వాత ముచ్చట. తనకు తాను చంపుకొని రికార్డింగ్ పేరు మీద అనవసరంగా లేంది గెలుక్కొని ఇయ్యాల రాద్దంతా చేసుకుంటా వచ్చి రికార్డింగ్ అవసరమే లేదు. అది వాస్తవం చెప్పాలంటే అది ఒక జనగణమన ఎట్లున్నదో సేమ్ అట్లనే ఒక సింగరు, ఒక బాంబే సింగరు లేకుంటే మద్రాస్ సింగర్ అవసరం లేదు నరిభాయ్, అవసరం లేదు వాస్తవానికి. కానీ దాన్ని అందరు కలిపి గ్రూప్ గా గనుక పాడితే అది ఒక పెద్ద హిట్ అవుతుంది. ఇంత ముందు కూడా గట్టినే వాడిరు కదా, పాడినరు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తప్పుడు మొత్తము గ్రూప్ గా అందరు ఇట్లా అసలు నీకు స్కూళ్ళల్లో పిల్లగాళ్ళు వాడుతుంటే ఎంత సూపర్ గా అంటే దాన్ని రికార్డ్ చేసి యాజ్ ఇట్ ఈజ్ పిల్లల్ని పెట్టినా హిట్ అయిపోతుంది వాస్తవానికి. అలాంటిది దాన్ని ఒక సంగీతము అద్ది దాన్ని ఏదో చేసి ఏదో చేద్దామని పోయి లాస్ట్కి వస్తే అనవసరంగా ప్రేమరాజ్ అన్న ఆ డిస్కషన్ లో అసలు కళాకారులను తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను పూర్తిగా చంపేసిండు అందేశ్రీ అన్న. ఎంత నెగిటివ్ వస్తుంది. ముందే ఆయన మీద అహంకారి అందేశ్రీ అన్న అని చెప్పేసి చాలా మంది నాకు 1000 మంది ఫోన్ చేసినా లేదు, అది సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. వాస్తవానికి 20 ఏళ్ల నుంచి మీరు 30 ఏళ్ల నుంచి మీరు జాంజాబా తిరిగారు కదా, నువ్వు చెప్పు నిజంగా ఆయనకు అహంకారం 100% ఉన్నది అంతర్లీనంగా అహంకారం అయితే ఉన్నది. అది రచన అహంకారం అంటావా లేకుంటే ఆయన పుట్టుకతోనే వచ్చిందా లేకుంటే దిట్లనో మాత్రం తెలియదు, కానీ ఖచ్చితంగా అన్నకు మాత్రం ఉన్నది. ఎందుకంటే వీకేఆర్ అనేటోడు విష్ణు కిషోర్ అనేటోడు నిజం చెప్తాడు, అబద్ధం చెప్పాడు. నా అన్న అయినా సరే నా తమ్ముడైనా సరే నాకెవ్వరైనా సరే నేను నిజం మాట్లాడటమే నా ఇజం. నా జీవితం అంతా కూడా నిజంగా మాట్లాడుకుంటూ వచ్చి నేను అందుకే కదా కొంట అయిపోయి వీళ్ళందరూ టోటల్ గా నన్ను ఒక 1000 మంది కత్తిపొట్లు పొడిచారు, 1000 మంది వెన్నుపోట్లు పొడిచారు. ఆ 1000 మంది ఎవరెవరు వెన్నుపోట్లు పొడిచినారో ఎక్కడెక్కడ ఏం పెట్టి చెప్పినరో. ఎందుకు కొంచెం నా జీవితంలో నాకు దురదృష్టం అదృష్టమో గానీ మల్టీ టాలెంట్ అనేది పాడైంది నాకు. ఆ మల్టీ టాలెంట్ నన్ను చంపుకుంటూ వస్తా ఉన్నది. రాయగలుగుతావు, పాడగలుగుతావు, ఎందుకు చంపుకుంటూ వస్తున్నారు యాక్టింగ్ కూడా చేయగలుగుతా కాబట్టి ఒక రొమాంటిక్ స్టార్ గా నాకు పేరు కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు చంపుకుంటూ వచ్చారు. అయితే ఒక్కటి ఇక్కడ సమస్య తెలంగాణలో పునికిపుచ్చుకొని ఉన్నారు. ఏంటంటే ఆంధ్రులు నువ్వు గమనించు, ఆఫీస్ బాయ్ ని డైరెక్టర్ని చేస్తారు. చాలా మంది డైరెక్టర్లు అయినరు, నువ్వు గమనించు. చాలా మంది ఆఫీసు బాయ్లు డైరెక్టర్లు అయినరు. ఈవి సత్యనారాయణ లాంటి వాళ్ళు డైరెక్టర్లు అయినరు. వాళ్ళు టాలెంట్ ఉంటే గుర్తించి ఆఫీస్ బాయ్ ని డైరెక్టర్ని చేసేస్తారు. మనోళ్ళు డైరెక్టర్ని ఆఫీస్ బాయ్ చేస్తారు. అంత దారుణం. ఒక సంగీత దర్శకుడిని ఏ రోజు కూడా వేదికల మీద సంగీత దర్శకుడు గాయకుడు అద్భుతమైన సంగీతం ఇచ్చినటువంటి విష్ణు కిషోర్ అన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరినోళ్ళు ఎవరు లేరు. మన కిషోర్ అని ఉంటాడు, పాటలు పాడతాడు, రావాయ పైకి రా వేదిక మీదకి అన్న సందర్భాలు. అంటే మర్యాద రాష్ట్రం వచ్చినాకనే తగ్గిందంటారు మీరు? మీకు రాష్ట్రం రాకున్న ముందు ఉన్నది, రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా ఘోరమైనటువంటి అవమాన పరిస్థితే. నేను ఏ వేదికల దగ్గరికి పోలేదు. ఒకసారి రాచకొండ రమేష్ అన్న నేను మేమందరము ఒక అందరూ ఏది అమరవీరులు చనిపోయినటువంటి కళాకారులందరితో ఒక ప్రోగ్రాం పెడితే
సుందరయ్య కళాభవన్లో పోయితే అక్కడ మమ్మల్ని వేదిక మీదకి పిలవలేదు. 1000 పాటలు చేసినటువంటి సంగీత దర్శకుని వేదిక మీదకి పిలవలేదు. ఎన్ని పాటలు చేసింటారు? ఒక 6000 పైచిలకు పాటలు చేసిన, ఒక 800-900 ఆల్బమ్స్, అన్ని కులాలు, పార్టీలు, సంఘాలు, సంస్థలు, అనేక పాటలు నీకు తెలుసా? సిపిఎం, సిపిఐ, బిఎస్పి, కాంగ్రెస్, టీడీపీ, అన్ని పార్టీలకు తెలంగాణ ఉద్యమంలో అయితే కీలకంగా అసోయిదులు ఆరతి, కాళ్ళ గజలగమ్మ, తెనక ముందు చూసుడేంది రాజన ఒరే రాజన, అయ్యోనివా నువ్వు అవ్వోనివా, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, జబ్బకు సంచి చేతుల జెండా, జాతర పోదాం తెలంగాణ, వవ్వారే మాధవ్ రోడ్డు, పాటావాడి పిల్లలు ఊటా సెలమెల్లో, సంతా మావురి సంత, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటానికి అనేక పాటలు గొప్ప పాటలు వచ్చినాయి. అవి ఎంతో మంది, అంటే సంగీత దర్శకుడు విష్ణు కిషోర్ అని చాలా మందికి తెలియదు వాస్తవానికి. ఇప్పుడిప్పుడే నేను మా పిఎంఆర్ మైపాల్ యాదవ్ నన్ను బాగా ఎస్టాబ్లిష్ చేసిండు వాస్తవానికి, చాలా గొప్పగా. ఎందుకంటే అందెసిరి అన్న ఒక మాట అంటాడు, అరే తిన్నరేవుని తెలిస్తే చచ్చిపోయేదాకా గుర్తుపెట్టుకుంటారు, ఏదో ఉంటది. మరి ఇప్పుడు ఆయన విషయమే ఇట్లా గానీ అదే ఇంత గుర్తు పెట్టుకొని ఇంత చేస్తే మమ్మల్ని అందరినీ సంగీత దర్శకుల్ని పక్కకు పెట్టి సంగీత దర్శకులకు లేనే లేరు అని మమ్మల్ని సంగీత దర్శకుల్ని మొత్తం చంపేయడం అనేటటువంటిది ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. అదే అహంకారం అంటున్నా. ఆ అహంకారాన్ని తగ్గించుకోవాలా అన్న వాస్తవానికి, దాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలా. అందరికీ కళాకారులకు, యావత్ తెలంగాణలో ఉన్న కళాకారులందరికీ కూడా అవమానమే. అది ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా. రేవంత్ అన్న కూడా దాన్ని ప్రక్షాళన చేసి దాన్ని కళాకారులందరినీ కూడా పిలిపించి, ఒక 20 మందిని పిలిపించి అది ఏం చేద్దాం ఏంటి అనేటటువంటిది నిర్ణయం చేసి రిలీజ్ చేస్తే బాగుంటది. లేకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉన్నది. వాళ్ళకు నష్టం జరిగితే కళాకారుల లోకానికి కాదు, యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఎవరికైనా నష్టం జరుగుతుంది. ఆ నష్టం వల్ల మళ్ళా కేసీఆర్ 10 ఏళ్ళు నష్టం చేస్తే మీరు మళ్ళీ 5 ఏళ్ళు నష్టం చేస్తారనేది భయం పుట్టుకుంటుంది. ఆ భయం పుట్టడం పట్ల మీకు పార్టీకి నష్టం జరుగుతుంది. దయచేసి రేవంత్ రెడ్డి అన్న, దయచేసి ఇమీడియట్లీ కళాకారులను కొంతమందిని పిలిపించి మాట్లాడి ఏం చేద్దాం అనేటటువంటిది రివ్యూ చేయవలసినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నదని నేను మన ఛానల్ ద్వారా చెప్తా ఉన్నా. ఓకే అన్న, ఇక ఫైనల్గా మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన 3 నెలలకే భిక్షాటన చేసుకుంటా కవుల కోసం, కళాకారుల కోసం తిరిగిన మనిషి, కొట్లాడిన మనిషి. అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని సాధలు బాధలు అన్ని తెలిసిన మనిషివి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, సరే ఈ విషయం గురించి మనం మాట్లాడాం. మొత్తం తెలంగాణ కళాకారులు నిమ్మడం కావాలంటే వాళ్ళకి ఏం చేయాలి అసలు? ఈ ప్రభుత్వం ఏం చేయాలి ఒకసారి? నేను మేనిఫెస్టో మొన్న ఆల్రెడీ సోనియమ్మకు పంపించడం జరిగింది. మొన్న వేం నరేందర్ రెడ్డి గారికి పెట్టాను. నేను యాక్చువల్లీ నా కోసం నేను ఎప్పుడు కొట్లాడుకోవాలి, నా కోసం కొట్లాడుకోవాలనుకుంటే ఎప్పుడో నాకు ఏదో ఒక జాగిస్తుర్రు, ఇల్లు ఇస్తుర్రు అయిపోతుండే. ఇలా నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నా, నేను ఇంకా కళాకారుల కోసం కొట్లాడుతూనే ఉన్నా. కళాకారుల కోసము ఖచ్చితంగా ఒక 10,000 రూపాయల పెన్షన్ అన్న డిక్లేర్ చేయాలా, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లన్నీ ఇయ్యాలా, జాగాలు లేని వాళ్ళు జాగాలన్నీ ఇయ్యాలా, లేదా 500 మంది కళాకారులకు 500 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి. పెద్ద విషయం కాదు. ఇంకొక 500 మంది వాళ్ళంతా కొత్తోళ్ళు, ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమం చేసినటువంటి వాళ్ళకు ఈ నష్టమే జరిగింది, బాగా నష్టం జరిగింది. నేను అందుకే భిక్షాటన 4,500 కిలోమీటర్లు తిరగడం జరిగింది. నేను అప్పటి నుంచి అదే కొట్లాడుతున్నా, ఈ ప్రభుత్వం మీద కూడా అదే కొట్లాడుతున్నా. ఇప్పుడు నేను మేనిఫెస్టోలో పెట్టేది కూడా నేను అదే. ఎందుకంటే కళాకారులు బాగుంటే యావత్తు తెలంగాణ కూడా బాగుంటది, ఇలాంటి సమస్యలు రావు. కళాకారులు బాగుండాలి. పాపం వాళ్ళకు ఏంటంటే కళాకారుడు అంటే ఏంది, ఎప్పుడో ఒకసారి ఏదో వస్తుంది, అది 10,000 వస్తే దాన్ని 3 నెలలు 4 నెలలు జరుపుకునే పరిస్థితి, ఇలా సరైన చదువులు చదివించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. అదే ఉద్దేశంతో నేను రేవంత్ రెడ్డి గారిని కలుద్దామని ప్రయత్నం చేసిన, ఇంకా మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి నేను ఆల్రెడీ నీకు ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత లెటర్ చూపెడతా, అది ఏం చేసినా ఏంది. ఇంకొకటి చెప్పబోతున్నా, అదే అంటున్నా, కనీసం అందశ్రీ నన్ను కనీసం అక్కడికి తీసుకుపోయి కనీసం ఆ కళాకారుల కోసం కొట్లాడుతున్నావా? ఇక అన్న కళాకారుల కోసం కొట్లాడుతున్నాడు, దయచేసి ఈయన బాధ ఒకటి ఇను, అది ఏమన్నా మీకు సాధ్యమైతే చెయ్యు అని చెప్పేసి కూడా చెప్పలేడు అన్న. మరి ఇప్పటిదాకా చెప్పిండో చెప్పలేడో తెలియదు. మరి నాకైతే ఎప్పుడు ఫోన్ చేయలేదు, నాకు ఎప్పుడు కూడా పిలవలేదు. నా ఉద్దేశం ఏంటంటే, నేను హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చిన, నేను కాలేకపోయినా,
నేను అంటే బతకడం కోసం ఏదో ఒకటైతే వృత్తి చేసుకోవాలి కదా. అవు ఆ వృత్తిలో ధర్మంగా నేను సంగీతం చేసిన, సంగీత దర్శకుడిగా సక్సెస్ అయినా, ఒక 6,000 పాటలు చేయగలిగిన, సినిమాలు పక్కకు పెడితే. అయితే నేనేమంటానంటే సినిమాలు మన తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత సినిమాలకు ఒక 15 లక్షలు 20 లక్షలు సబ్సిడీ ఇచ్చి చిన్న సినిమాలకు ప్రోత్సహిస్తాడేమో కేసీఆర్ అనుకున్నా, కానీ ప్రోత్సహించలేదు. మంచి ఆలోచన. ఒక 20 లక్షలు సబ్సిడీ ఇస్తే నాలాంటి వాడు హీరో అవుతాడు, లేకుంటే మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. చిన్న సినిమాలు ఒక 50 లక్షలు, మన మరాఠీలో ఓ 50 లక్షల సినిమా అయిపోద్ది, భోజ్పూరిలో 50 లక్షలు మంచి సినిమా, మలయాళంలో కూడా అయిపోతుంది. అలాంటి సినిమాలు చేసుకొని మెల్లమెల్లగా అంచెలంచెలుగా అట్లయితే తెలంగాణ ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది. అస్తిత్వాన్ని మనం కాపాడుకున్న వాళ్ళైతాం, మన కళల్ని కాపాడుకున్న వాళ్ళమైతాం, మన కళాకారులను కాపాడుకున్న వాళ్ళైతాం. ఇవాళ అనేక మంది యూట్యూబులలో అద్భుతమైన టాలెంట్ ను బయటకు తీసుకొస్తున్నారు. అలాంటి టాలెంట్ రావటాని కోసము చిన్న సినిమాలను ప్రోత్సహించే విధంగా ఆ ప్రభుత్వం చేస్తుంది అనుకున్నాం. ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టే ఈ ప్రభుత్వం రానిచ్చినాం. ఈ ప్రభుత్వం కూడా ధిక్కరించి ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు చేసుకుంటా కీరవాణి గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రోత్సహించి ఆయనను పెట్టి, రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయనకు విడిపిస్తున్న వీడియోలు చూసినాం, మనము ఫోటోలు చూసినాం, న్యూస్లు చూసినాం. నాకు తెలియదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆయన బట్టగాల్చి అంత్యశ్రీ మీద రేవంత్ రెడ్డి గారు వేయడము సబబు కాదు. అదే విధంగా అద్దంకి దయాకర్ అన్న చేయడము సబబు కాదు. అద్దంకి దయాకర్ అన్న నా కోసము అన్ని టీవీలలో డిబేట్ల కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నేనేమన్నా ఇప్పుడు అంటే ఉలుక్కుమని విష్ణు కిషోరుడు నా కోసం అన్నాడు అని రేపు నన్ను మళ్ళా కంట్లో పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఇది దయచేసి మీరు కంట్లో పెట్టుకోకండి. ఇది నిజంగా మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఇది ఆత్మగౌరవంకి సంబంధించినటువంటి ఇష్యూ. రాష్ట్ర గీతం అనేటటువంటిది ఆత్మగౌరవం. మన వాళ్ళే దాన్ని సంగీతం చేయాలా, మన వాళ్ళే పాడాలా. పాడితే అది రాష్ట్రంలో చిరస్థాయిలా, ఈ భూమి ఉన్నంత కాలం అందేశ్వరి ఉన్నా, నేనున్నా లేకున్నా, ఈ రాష్ట్రాలు ఎన్ని మారినా ఉంటాయి. ఇది తప్పులు చేస్తే నేను దేశపతి అంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, టీఎస్ను టీజీ చేసింది, మేము పెట్టనటువంటి పాటను మీరు పెడుతున్నారు. రేపు రాష్ట్ర గీతంగా మీరు పెడుతున్నారు కదా, మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దాన్ని మార్చేస్తాం, ఏమైతుంది అని కూడా మాట్లాడాను నిన్న ఒక టీవీ ఛానల్. అంటే చూడు, అంటే ఇట్లా మార్చుకుంటూ పోతే మంచిది కాదు, ఇదంతా మంచిది కాదు. తెలంగాణ సమాజం నష్టం చాలా జరుగుతుంది. నేను చెప్పేది అది. దయచేసి నష్టానికి గురి చేయకండి. మీ రాజకీయ ఎత్తుగడల కోసం, మీ రాజకీయ పదవుల కోసం, మీ దానికోసం దయచేసి చెయ్యకండి. అనేక పాటలు రాసినటువంటి కవులు ఉన్నారు, అనేక పాటలు, అద్భుతమైన పాటలు రాసినటువంటి కవులు ఉన్నారు, అద్భుతమైన పాటలు పాడినటువంటి సింగర్లు ఉన్నారు, అద్భుతంగా కోరస్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా మ్యూజిషియన్లు ఉన్నారు అనేక మంది. కాబట్టి దయచేసి దీన్ని అంటే ఒక రాష్ట్ర గీతం అనే, నువ్వు సినిమా అయితే అదైతే ఇదైతే ఎవరు అవసరం లేదు, ఎవరినైనా పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. రాష్ట్ర గీతం కాబట్టి 3 కోట్ల మంది 4.5 కోట్ల మంది తన్లాట. ఆ పాటను ఒక ఇక్కడి వాళ్ళే సంగీతం చేసి, ఇక్కడి వాళ్ళే పాడి, ఇక్కడి వాళ్ళే అన్ని రకాలుగా చేస్తే దానికి న్యాయం జరుగుతుంది. అది తెలంగాణ సమాజం కూడా హర్షిస్తుంది. లేకపోతే మీ వ్యక్తిగత గులతో, వ్యక్తిగత గోకులతో మీరు ఏమి చేసినా దాని సమాజాన్ని నష్టం చేయడానికి మీరు చేసినటువంటి ఎత్తుగడలే తప్ప ఏ సమాజాన్ని బాగు చేయడానికి కోసం మాత్రం కాదు. ఒక జై జై హే తెలంగాణ రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4.5 కోట్ల మంది ధనవంతులు అయిపోరు. ధనవంతులు అవుతారా? అందరికి ఇండ్లు వస్తాయా? రావు. అందరికి జాగలు వస్తాయా? అందరూ సస్యశ్యామలం అవుతుందా? సమసమాజము అంత సమసమాజం కాదు. కానీ దానివల్ల, ఆ పాట వల్ల ఉత్తేజితులై ఇలా ప్రశ్నించే గొంతుకలై అద్భుతమైనటువంటి మన 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 అంటే తెలియదు చాలా మందికి. అంటే కాకతీయ కళా తోరణం తెలియదు కొంతమందికి. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఉన్న కాకతీయ తోరణం తెలియదు, జనరల్ గా చెప్తాం. అది తెలుపటానికి కోసం ఆ పాట అందులో ప్రతీది కూడా ప్రతిబింబించే విధంగా ఉన్నది. అది అందరికీ తెలియాలి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మహాత్మా గాంధీ అంటే తెలియదు, నెహ్రూ అంటే తెలియదు, ఇప్పుడున్న పురాణాలకు తెలుసా? తెలియదు. ఇప్పుడున్న యూత్ కు మొత్తం కార్పొరేట్ వ్యవస్థ వచ్చి, కార్పొరేట్ స్కూళ్ళు వచ్చి వాళ్ళందరినీ పిల్లల్ని కార్పొరేట్, నీ పిల్లల్ని నా పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళలో చదివిస్తే వాళ్ళకు మహాత్మా గాంధీ అంటే తెలియదు, నెహ్రూ అంటే తెలియదు, గాంధీ అంటే తెలియదు, ఎవరంటే తెలియదు. ఇవాళ 4 రోజులు అయితే కేసీఆర్ అంటే కూడా తెలియదు. మాట చెప్తా ఉన్నా. అలాంటి పరిస్థితిని రాకుండా చూడటానికి మీరు ప్రయత్నం చేయండి.
రేవంత్ రెడ్డి అన్నని నేను రేవంత్ రెడ్డి అన్నకు విన్నవిస్తా ఉన్నా, రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నా. దీన్ని ఇమీడియట్లీ ఆపండి, ఆపి దాన్ని కూడా చేసి ఇంకా 4 రోజులైన తర్వాత రిలీజ్ చేయండి. ఏమవుతుంది, తప్పేమున్నది? ఇప్పుడే రిలీజ్ చేయవలసిన అవసరం లేదు కదా. దాన్ని ప్రకటిస్తే సరిపోతుంది. ప్రకటిస్తే సరిపోతుంది. ప్రకటించేసారు కదా, అసెంబ్లీలో ప్రకటించారు. మీరు అన్నట్టు మీద వాడి చేస్తే అయిపోతుంది. అందరినీ వాడుకున్నారు కదా, ఒగ్గుడోళ్ళని వాడుకున్నారు, తప్పెటగుళ్ళలో మన డప్పు వాయిద్యకారులను వాడుకున్నారు, అందరిని వాడుకున్నారు. వాళ్ళంతా పాపం ఘోరమైన పరిస్థితుల్లో, వాళ్ళ కోసం ఆలోచించు రేవంత్ అన్న. కాబట్టి మీరు వాళ్ళ వాస్తవానికి యావత్ తెలంగాణ సమాజం తరపున కళాకారుల తరపున, ప్రత్యేకంగా కళాకారుల తరపున విష్ణుకిషోర్ అన్న పోరాటం 10 ఏళ్ల నుంచి చేస్తుండు. అది ఇప్పుడు కన్నా సాధ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్నే అన్నట్టు తెలంగాణ ఇది ఏదో సినిమాకి సంబంధించిన పాట అయితే మాకేం సంబంధం లేదు, కానీ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన పాట. కానీ తెలంగాణలో ఖచ్చితంగా ఎవరో ఒకరు, ఆయన ఒక్కడే కాదు, ఎవరైనా సరే దీన్ని పాడిపించి వాళ్ళతో మ్యూజిక్ చేపిస్తే తెలంగాణ సమాజం గౌరవించినట్టు ఉంటదని వారు చెప్తారు. ఒక్క మాట చెప్తా, లాస్ట్ మాట ఇది. వాస్తవానికి చాలా మంది నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే, అసలు అందేశ్వరి అన్ననే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు పాట రాసిండు, ఆయన్నే మాయమైపోతే ఎట్లా అని అన్నారు. అది దాంట్లో ఎంత అద్భుతమైనటువంటి, ఎంత అసలు అందరూ కూడా అసలు మనిషి అన్నోడు తనకు తాను చూసుకున్నాడు. అసలు నిజంగా నేను మాయమైపోయినా, ఇది నిజమే కదా అన్నటువంటి సందర్భాలు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనురాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలాగుస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడు యమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి నరుడు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని పాట. అంత అద్భుతమైన పాట ఆయన మీదకే అయిపోయింది అది. ఇప్పుడు అందరు ఏమంటారు అంటే, ఆయన్నే మాయమైపోతే, ఆయననే నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా. నిలువెత్తు స్వార్థం వచ్చి నేను కీరవాణి గారితో పాట చేసుకుంటున్నానే, ఆ పాట వాడింది కూడా మళ్ళీ వందే మాతరం శ్రీనివాస్ గారే కదా. నువ్వు కిరవాణి గారికి చేపిస్తా అని చెప్పేసి అంటే స్వార్థమేనది పబ్లిక్ లో వస్తున్నటువంటి మాట. దయచేసి అందేశ్వరి అన్న గొప్ప మాట కదా, ఎందుకంటే మనిషి స్వార్థాన్ని తత్వాన్ని అంచనా చేసిన మరి అంతే కదా. ఇప్పుడు అదే తత్వాన్ని నువ్వు ఆల్రెడీ అవలంబిస్తున్నట్టు తెలుస్తున్నది. కాబట్టి దయచేసి చాలా మంది నన్ను ఫోన్లు చేసి నన్ను చావ కొడుతున్నారు, వాస్తవానికి చావ దొబ్బుతున్నారు. మీ అన్న నువ్వు 30 ఏళ్ల నుంచి ఆయనతోని సంబంధాలు ఉన్నాయి, నువ్వు నీకన్నా చెప్పిండా? నాకైతే చెప్పలేడు. నీకన్నా చెప్పిండా? నీతో నన్ను అన్నడా ఈ పాటకి ఇట్లా ఎత్తే ఎట్లుంటదా అని అడిగిండా? అడగలేడు, నాకైతే అడగలేడు. ఇది సత్యం. కాబట్టి దయచేసి అందేశ్వరి అన్న దీన్ని నువ్వు ఒకసారి ఆలోచించవలసిందిగా నేను మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నా. ఓకే అన్న. అన్న మీకు మళ్ళొకసారి ధన్యవాదాలు. మేము పిలవంగానే మా స్టూడియో ఆయాసపడకుండా వచ్చి అసలు ఏం జరుగుతుంది, తెలంగాణకి ఏం కావాలి, అసలు ఏంది కళాకారుల పరిస్థితి చాలా విడమర్చి చెప్పిర్రు. మీకు మళ్ళొకసారి ధన్యవాదాలు. మీ పోరాటం ఖచ్చితంగా సులభతరం కావాలి, మీరు అనుకున్న ఆశయాలు నెరవేరాలని మళ్ళొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని వేల పాటలు తెలంగాణ సమాజానికి అందించి ఒక కళాకారుల కోసం తనలాడుతున్నటువంటి విష్ణుకిషోర్ అన్నతో మన మాట ముచ్చట. మళ్ళొక సింగర్ కానీ మళ్ళొక రచయిత కానీ ఇదే అంశం పైన మళ్ళీ చర్చిద్దాం. అంతవరకు మీరు మాత్రం చూస్తూనే ఉండండి ఈజం టీవీ.